Hi. Welcome to Tollywood. Thank you. How was your working experience with Raviteja Garu? And can you say about your future project? Sorry? Working with Raviteja. Raviteja Garu నాకు నంబర్ 1 సపోర్టర్. రియల్ గా నన్నే మా రాణి లాగే చూసుకున్నారు. మేడం నీ వాయిస్ వినిపిలే మేడం. నిజంగా నన్ను మహారాణి లాగే చూసుకున్నారు రవితేజ గారు అని చెప్తున్నారు ఆవిడ. మేడం నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. చెప్పండి చెప్పండి. భాగ్యశ్రీ మేడం నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. చెప్పండి. He want to tell something to you. మేడం. Yeah please. Yes. I love you మేడం. మేడం I love you. యా అలానే మిస్టర్ బచ్చన్ సినిమాని కూడా ప్రేమించండి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హలో ఎక్కడ మైక్? యా ప్లీజ్. మై వివేక్ వర్మ. యాక్చువల్లీ నేను కాలేజ్ డ్రెస్ నుంచి వచ్చాను హీరోయిన్ చున్నీ కోసం. సో నా క్వశ్చన్ ఏంటంటే మీ టాలీవుడ్ స్టార్స్లో పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట. I have only one thing to say. ఒక్క నిమిషం మీరు సైలెంట్ గా ఉంటే వినిపిస్తది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లవ్లీ లవ్లీ రవితేజ గారు విత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మీరు సైలెంట్ గా ఉంటే ఆవిడ చెప్పే ఆన్సర్స్ వినిపిస్తాయి. ప్లీజ్ కొంచెం కామ్ అవ్వండి ప్లీజ్. Only one thing to say. PK sir is God. Full stop. PK sir is God అని చెప్తున్నారు ఆవిడ. Thank you madam. యా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎక్కడ మైక్ ఎక్కడ? హలో ఎక్కడ మైక్ ఎక్కడ? మ్యామ్. యా ప్లీజ్ చెప్పండి. మైక్ మా రైట్ సైడ్ ఉందా? ఎక్కడ లైట్స్ వల్ల కనిపించట్లేదు మాకు. మ్యామ్ ఇక్కడ. మ్యామ్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరోయిన్ మ్యామ్? ఫేవరెట్ హీరోయిన్ టాలీవుడ్. Who's your favorite heroine? ఇన్ టాలీవుడ్. Who's your favorite heroine? చెప్పు. మ్యామ్. Who's your favorite మీ heroine? ఫేవరెట్ మై ఫేవరెట్ హీరోయిన్ ఇస్ యు మ్యామ్. That's it. యా నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నెక్స్ట్ యా చేయి లిఫ్ట్ చేయండి. యా కొంచెం మిగతా వాళ్ళు సైలెంట్ ఉండరా ప్లీజ్, అస్సలు వినిపించట్లేదు. yes ma'am. hello yeah my name is Shiva Kumar. యా సో ఈ మూవీ చేసినందుకు మేడం యొక్క ఫీలింగ్. వాట్స్ యువర్ ఫీలింగ్? సో మాస్ మహారాజ్ మా అన్నగారితో చేసినందుకు మా అన్నగారి యొక్క మా అన్నగారితో చేసినందుకు ఫీల్ ఎలా ఉంది? మా అన్న He's my best friend. So no yes I'm bad fan of Mass Maharaj. That's amazing. yes థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ సో ఆవిడ బెస్ట్ ఫ్రెండ్ రవితేజ గారు అని చెప్పారు. మెల్లగా ఒక్క నిమిషం. హాయ్ మేడం. హాయ్ మేడం. Hello. వెల్కమ్ టు టాలీవుడ్. Thank you. ఆల్ ది బెస్ట్ ఫర్ మిస్టర్ బచ్చన్. Thank you. మ్యామ్ వాట్స్ అబౌట్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్ మ్యామ్? వాట్స్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్? We'll get to know soon. ప్లీజ్ టెల్ మీ సే లౌడ్లీ. ఇప్పుడు ఈ సినిమా గురించి అడగండి. వి లవ్ యు ఫ్రమ్ రవితేజ ఫ్యాన్స్. Thank you so much. Love you more. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. మై నేమ్ ఇస్ గణేష్. మ్యామ్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరోయిన్ టాలీవుడ్? కాదు సినిమా గురించి అడగొచ్చు కదా. సినిమా గురించి మిస్టర్ బచ్చన్ గురించి అడగండి. హరీష్ శంకర్ గారు గురించి అడగండి ప్లీజ్. మ్యామ్ వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఇన్ దిస్ మిస్టర్ బచ్చన్ మూవీ? All the songs. How can you choose one? All the songs are my favorite. మంచి క్వశ్చన్ మేడం, బాగా వినండి. మేడం మంచి క్వశ్చన్. చెప్పు. మేడం మీరు తెలుగు అద్భుతంగా మాట్లాడుతున్నారు. హీరోయిన్ గారు ఆల్ ది బెస్ట్.
తెలుగు సూపర్గా మాట్లాడుతున్నారు. అండ్ మీకు హరీష్ శంకర్ సార్తో డైరెక్షన్లో మీరు ఏమనుకున్నారు? డైరెక్షన్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? ఎందుకంటే హరీష్ శంకర్ మా ఫ్యాన్ అనమాట. సార్ అంటే మాకు చాలా ఇష్టం. అలా వైకుంఠపురంలో చాలా సినిమాలు చూసాము. గద్దలకొండ గణేష్ ఆయన చేశారు. మేడం 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 మీరు డ్యాన్స్ మిరపకాయ మేడం మేడం మీరు సినిమాలో డ్యాన్స్ వేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మీరు తెలుగు బ్రహ్మాండంగా మారుతున్నారు. మీరు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. రేస్ గుర్రం లాగా దూసుకొని పోతారు మీరు టాలీవుడ్లో. ఆల్ ది బెస్ట్ మేడం. హరీష్ శంకర్తో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డైరెక్షన్లో ఏమనుకున్నారు మేడం? అంటే హీస్ మై ఫస్ట్ డైరెక్టర్. చెప్పండి మేడం చెప్పండి. హీస్ మై ఫస్ట్ హరీష్ డైరెక్టర్. శంకర్ సార్ డైరెక్షన్ చెప్తున్నారు. ఒక్క నిమిషం ఆగు ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ తెలుగు బాగా మాట్లాడటమే కాదు, అర్థం చేసుకోవడమే కాదు, ఈ సినిమాలో ఓన్ డబ్బింగ్ కూడా ఆవిడే చెప్పారు. హలో మేడం ఇక్కడ తెలుసా? ఫస్ట్ సినిమా ఇక్కడ నానా నేను మాట్లాడుతున్నా కదా. దిలీప్ ఇక్కడ చెప్పు మేడం, మీరు కాశ్మీర్లో రవీణ తోటి రొమాంటిక్ సాంగ్ చేశారు కదా, మీకు అన్నతోటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మేడం చెప్తారు. కాదు అన్ని ఆవిడ సక్సెస్ మీట్ లో చెప్తారంట. ఫస్ట్ సినిమా చూడమంటున్నారు. ఆగస్ట్ 15న సినిమా చూసాక సక్సెస్ మీట్ లో మాట్లాడతారు వీటన్నిటి గురించి. మేడం ప్లీజ్ డూ వన్ స్టెప్ ఫర్ మీ మేడం. చేస్తారు. మేడం ప్లీజ్ మేడం. మీరు చూడలేదా? లాస్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో చేశారు. లాస్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్ మీరు ఒక్క నిమిషం ప్రాపర్ గా క్వశ్చన్స్ అడిగేటట్టయితే అడగండి, లేకపోతే మైక్ ఇక్కడికి ఇచ్చి పంపించేస్తాను. भाग्या जी हेलो. हाय. చెప్పండి. आज का दिन बहुत अच्छा गया आपको देख के, दिल खुश हो गया बहुत. खुश हो गया. Okay. How was your first movie experience and what was your language barrier as you are not from here? And thank you once more. You're my favorite. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం ఆన్సర్ చెప్పనివ్వండి ఆవిడ్ని. ఒక్క నిమిషం. తెలుగు నేర్చుకుంటున్నాను. సో actually I wanted to dance. I'll dance good, but I did not get the chance today. But I just want t-shirt. నెక్స్ట్ టైం I want a t-shirt, that's it. ఆ టీ-షర్ట్ కూడా ఇల్లు నాకు ఒక డైలాగ్ టీ-షర్ట్ అక్కడ ఇచ్చేయండి అమ్మా ఆయనకి. ప్లీజ్ డూ. ఒక టీ-షర్ట్ ఇవ్వండి అక్క అక్క. యా ప్లీజ్. ఆగండి బ్రో అక్క. ఐ కాంట్ హియర్ హూస్ కాలింగ్ మీ అక్క. యా ప్లీజ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడ? హియర్ రైట్ సైడ్. ఆన్సర్ కాదు ఆవిడ నన్ను చెప్పమంటున్నారు. ఆన్సర్ ఎవరైతే అక్క అని పిలుస్తున్నారో వాళ్ళ వాయిస్ వినిపించట్లేదంట ఆవిడకి. అర్థమైందా మీకు? What was your language barrier problem? How you felt? You are making your first film in Telugu, no? That's it. I mean, I'm still learning Telugu, so soon I can speak in Telugu. But barrier-wise, of course, to learn and go forward with it, it was a little difficult. But Harish sir and Raviteja garu helped me out a lot. So I think, I'll see you on August 15th. Thank you. అరుచుకోకండి నాన్న, అరుచుకోకండి. అందరికీ వస్తుంది మైక్. మైక్ ఎక్కడుంది? హలో. యా ప్లీజ్. ఇరగొట్టేశారా మైక్ని? వెరీ గుడ్ మంచిగా అయింది. ఓకే, ఇప్పుడు హరీష్ శంకర్ గారు మరికొద్ది సేపట్లో వచ్చేస్తున్నారు. జస్ట్ కింద ఉన్నారు ఆయన. వచ్చాక ఇటు సైడ్ నుంచి ఎవరు అడగట్లేదా? ఇటు సైడ్ ఒక మైక్ ఉంది కదా. హలో ఎక్కడ? హాయ్ మ్యామ్. Hi. మై నేమ్ ఇస్ చిన్ని. Hi. చిన్ని. ప్లీజ్ ఫ్రమ్ హియర్. మీరు బాగా డ్యాన్స్ చేశారు మ్యామ్. అంటే రవితేజ గారి ఎనర్జీ లెవెల్స్ని మ్యాచ్ చేసేటట్టుగా డ్యాన్స్ చేశారు. ఇప్పటి వరకు నేను రవితేజ మూవీస్ చూసాను, కానీ సేమ్ ఎనర్జీ లెవెల్స్ని మ్యాచ్ చేసినట్టు నేను ఎవరిని చూడలేదు. దట్స్ ఆల్.
Thank you so much. That's a huge compliment. Thank you so much. హలో హాయ్ గుడ్ ఈవినింగ్ మై నేమ్ ఇస్ నాగరాజ్. కొంచెం ఇంగ్లీష్లో అడిగితే ఇంకా హలో comfort. హలో యా ప్లీజ్ చెప్పండి 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 నాగరాజ్ చెప్పండి. యా ఓకే, నా సైడ్ నుంచి నేను మీకు క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. చెప్పండి. బాస్ మహారాజుతో మీకు ఏ సీన్ మీకు లైక్ అయింది? మా ఐఎమ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్. All the scenes with Ravi Teja garu are my favorite. విచ్ సీన్ ఇస్ ఫేవరెట్? All scenes. ఆల్ సీన్స్? Yes. యా ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఎవరు? భాగ్యాజీ వెంకటేష్ నాయక్. యా ప్లీజ్ క్వశ్చన్ ప్లీజ్. సేమ్ పించ్ బ్లాక్ పూరా బ్లాక్ नीचे तक पूरा शूज भी. ఓకే ఓకే థ్యాంక్ యూ. క్వశ్చన్ అడుగు. మేడం మీ డాన్స్ చూడగానే ఇప్పుడే వేయాలనిపిస్తుంది. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఛాన్స్ వచ్చినప్పుడు ఎవరు డాన్స్ వేయడానికి రమ్మంటే రాలేదు, వచ్చి అన్ని పిచ్చి స్టెప్పులు వేసి వెళ్ళారు. హలో నమస్తే. ఒక్క నిమిషం ఒక్కరు మాట్లాడండి. ఇక్కడ యా పేరేంటి? చంటి. చెప్పండి క్వశ్చన్ చెప్పండి. మేడం మీరు చాలా అందంగా ఉంటారని చెప్పి అంటున్నాడు, నిజమే కాదా? నాన్న క్వశ్చన్ అడగమన్నా Question ఆ? సినిమా గురించి క్వశ్చన్. హాయ్ మేడం. చెప్పు I'm మీ Satish. పేరేంటి? సతీష్. ఓకే చెప్పండి క్వశ్చన్ చెప్పండి. షూటింగ్ లో రవితేజ గారితో ఎలా ఉంటుంది ఆ బాండింగ్? దే వాంట్ టు నో. I've said it before, he's my best friend, and I think he's so friendly with all of his co-actors that we're all his friends, and he's the most respected and respectful, so it was amazing to work with him. I think we were friends making a beautiful movie together. హాయ్ ఐఎమ్ గణేష్. గణేష్ Ganesh. క్వశ్చన్ చెప్పండి. మిస్టర్ బచ్చన్ నుంచి వన్ అబౌట్ యువర్ ఫిలిం. వన్ డైలాగ్ ఫ్రమ్ మిస్టర్ బచ్చన్. In the TDK 120 minutes. A side Chiranjeevi Patlu, B side Balakrishna. వరే వా. హలో థ్యాంక్ యూ. లవ్లీ. యా మీ పేరు? ఆదిత్య. యా క్వశ్చన్ ప్లీజ్. జనరల్గా రవాణా ఎనర్జీ మ్యాచ్ చేయడం ఇంపాసిబుల్. సో మేడం గారికి ఎన్ని టేక్స్ అయింది, ముందే ప్రాక్టీస్ చేశారా? ఆల్రెడీ ఇంతకు ముందు ఆన్సర్ చేశారు సేమ్ క్వశ్చన్ కి ఆవిడ. మళ్ళీ ఒకసారి ఏమన్నా మేడం, ఆమె వాయిస్ ఇందామని. మేడం రవితేజ గారు వస్తుర్రా? శ్రవంతి గారు. కాదు నేను నిన్న ఇదే క్వశ్చన్ అడిగాను, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇంటర్వ్యూ అయింది. సో ఆయన చెప్పారు నిన్న అస్సలు ఎక్కువ టేక్స్ తీసుకోలేదు, సింగిల్ టేక్లో మాక్సిమం 1 to 2 టేక్స్లో ఆవిడ చేసేసారని చెప్పి. మేడం రవితేజ గారు వస్తుర్రా? లేదు నాన్న, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తారు, కొంచెం ఈ మిస్టర్ బచ్చన్ పనుల్లోనే ఉన్నారు. యా నెక్స్ట్ క్వశ్చన్. యా మై నేమ్ ఇస్ వంశీ రెడ్డి. ఓకే వంశీ చెప్పండి. ఓకే క్వశ్చన్ ప్లీజ్. మేడం మేడంకి చెప్పండి, వింటున్నారు. రవితేజ గారి డాన్స్ చేసిరు కదా, మీ ఎనర్జీ మ్యాచ్ అయిందా రవితేజ గారితో? ఇంతకు ముందు కూడా అదే చెప్పారు నాన్న, నలుగురికి ఆన్సర్ చేశారు సేమ్ అదే క్వశ్చన్ కి. షీ హాస్ డన్ వెరీ గుడ్ జాబ్. వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ విత్ రవితేజ? కొత్త క్వశ్చన్ ఏదైనా అడగరా ప్లీజ్. అడుగుతున్నా. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఇన్ మిస్టర్ బచ్చన్? ఆవిడ ఆల్రెడీ ఆ క్వశ్చన్ అయిపోయింది, అన్ని సాంగ్స్ ఇష్టమని కూడా చెప్పారు. కొత్త క్వశ్చన్ ఏదైనా ఉంటే చెప్పండి ఇంట్రెస్టింగ్ గా. మైక్ ఇక్కడ పంపిస్తా. మైక్ ఇటు పంపించండి. మైక్ ఇటు పంపించండి. చెప్పండి క్వశ్చన్ చెప్పండి. హాయ్ మేడం, నా పేరు వీరేష్ మేడం. క్వశ్చన్ ఏంటి? నేను అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాను. సాంగ్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నుంచి చెప్తారు. ఆవిడ కొంచెం వాటర్ తాగుతున్నారు, మీరు చెప్పండి క్వశ్చన్ చెప్పండి. అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాను మేడం. నేను సాంగ్
చెప్పండి, మీరు చెప్పండి క్వశ్చన్, నేను పాస్ చేస్తా ఆవిడకి. చెప్పండి. నేను అన్నపూర్ణ స్టూడియోకి సాంగ్ చూడనీకే వెళ్ళాను మేడం. Okay. మేడం సార్ గారి డైరెక్టర్ గారు వచ్చారు అక్కడికి. దాంట్లో మేడంకి ఏ స్టెప్ నచ్చిందో అడగాలని ఉంది మేడం. ఫేవరెట్ స్టెప్ త్రూ అవుట్ ద ఫిలిం? నాకు 2 నచ్చాయి మేడం. ఏంటి? ఏంటి? సారు గారు రెప్పల్ డప్పుల్ల సప్పుల్ కొట్టాలిలే. సారు గారు గోల్స్తోని ఆ స్టెప్ నచ్చింది. ఇంకొకటి మేడం గారు నడుముకి తాడు కట్టుకొని సారు గారు లాగుతారు చూడు, ఆ స్టెప్ నచ్చింది మేడం. జిక్కి జిక్కి సాంగ్. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ పైకి వచ్చాక చెప్తాను. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. హలో మేడం. హాయ్ మేడం. చెప్పు నాన్న. కొద్దిగా టెన్షన్గా ఉంది. హలో. పర్లేదు, ఇక్కడ ఎవరు నేను కొట్టట్లేదు. చెప్పు, క్వశ్చన్ చెప్పు. మీరు బాగున్నారు మేడం. థ్యాంక్ యూ. హీరోయిన్ ఇంకా బాగున్నారు. థ్యాంక్ యూ. సినిమా గురించి క్వశ్చన్. సినిమా గురించి రవితేజ సార్ ఏ సినిమా అంటే మేడంకి ఎక్కువ ఇష్టం ఒకసారి అడగాలనుకుంటా. రవితేజ గారి సినిమాల్లో ఫేవరెట్ సినిమా ఏంటి? భాగ్యశ్రీ గారి కన్నా. సో ఆవిడ సైడ్ నుంచి నేను ఆన్సర్ చెప్పేస్తాను. ఆవిడ ఫస్ట్ ధమాక్ మేడమే చెప్పాలి. ఆవిడ ఆల్రెడీ నిన్న ఆన్సర్ చేశారు. ఆవిడ చూసిన ఫస్ట్ సినిమా ఏంటి? రవితేజ గారు ఫేవరెట్ ఫిలిం దట్ యు హ్యావ్ వాచ్డ్. ఆవిడ ఒకటే సినిమా చూసారంట. ఆ సినిమా ఏంటో చెప్తారు. మేడం ఇటు మేడం. చెప్తున్నారు ఒక్క నిమిషం. ఇడియట్ మిరపకాయ. మిరపకాయ అంట. చూసారా? లవ్లీ. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మిరపకాయ? అది హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో షాక్ తర్వాత వచ్చిన సినిమా. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మిస్టర్ బచ్చన్ రాబోతుంది.